చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభా పాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని హ్యాపీ డేస్ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు సినీ నటుడు. 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించారు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ముఫాకమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ పొందాడు. హైదరాబాద్ నవాబ్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో సినీ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత యువత, కళా వర్కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించిన పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ఆ సినిమానే. ఆ తర్వాత ఇక నిఖిల్ వెనుదిరిగి చూసుకునే ఛాన్సే దక్కలేదు. అయితే దానికి కేవలం అదృష్టం కారణమని చెప్పలేం. ఎందుకంటే ఈ పుష్కర కాలంలో అతన్ని పలు పరాజయాలు పలకరించాయి. కానీ వాటికి వెరవకుండా ముందుకు సాగాడు. చిత్రసీమలోని స్నేహితుల సహకారంతో తిరిగి విజయపథంలోకి వచ్చాడు. యువత సినిమాతో సోలో హీరోగాను గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కు అసలు సిసలు ఘన విజయం 2013లో స్వామి రారాతో దక్కింది. ఆ తర్వాత వచ్చిన కార్తికేయ మూవీ విడుదల సమయంలో అరిష్టాలను ఎదుర్కొన్న నిఖిల్ ఖాతాలో మరో గ్రాండ్ సక్సెస్ ను జమ చేసింది. స్వామి రారా విజయం ఇచ్చిన స్ఫూర్తితో నిఖిల్ భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్ గా ఎంతటి విజయాన్ని సాధించాయనే విషయాన్ని పక్కన పెడితే అటు నటుడిగా నిఖిల్ కు ఇటు ప్రేక్షకులకు చక్కని తృప్తినైతే ఇచ్చాయి. అలాంటి సినిమాల్లో ఒకటి సూర్య వర్సెస్ సూర్య. ఈ మూవీతోనే సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలోనే నిఖిల్ నటించిన కేశవ యాక్షన్ చిత్రాల అభిమానులను అలరించింది. మరోసారి నటుడిగా నిఖిల్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది. కన్నడ రీమేక్ కిరాక్ పార్టీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మరో తమిళ రీమేక్ అర్జున్ సురవరం నిఖిల్ లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఇంకోసారి వెలికితీసింది. విశేషం ఏంటంటే 34 సంవత్సరాల వయసులో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మే 14న వీరి వివాహం నిరాడంబరంగా హైదరాబాద్ లో జరిగింది. బహుశా భార్య ప్రోత్సాహం వల్ల కావచ్చు, ఇప్పుడు నిఖిల్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం. హ్యాపీ డేస్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో నిఖిల్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాతో నిఖిల్ కు మంచి పేరు వచ్చింది. అతని కామెడీ టైమింగ్ ఇందులో బాగుంటుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివే 8 మంది విద్యార్థుల కథను శేఖర్ కమ్ముల అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాతో నిఖిల్ కు మంచి పేరు వచ్చింది. స్వామి రారా సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన స్వామి రారా సినిమాలో నిఖిల్ కామెడీ టైమింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బంగారు విగ్రహం చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమాలో నిఖిల్ తో పాటు స్వాతి, సత్య, రవిబాబు, పూజా రామచంద్రన్, జీవ, రవివర్మ, ప్రవీణ్ నటించారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు. కార్తికేయ చందు మొండేటి కార్తికేయ చిత్రానికి దర్శకత్వం వహించారు. రహస్యాలను ఛేదించడానికి ఇష్టపడే కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ ఒక ఆడదెయ్యంలో ప్రేమలో పడిన యువకుడి పాత్రలో నిఖిల్ అద్భుతంగా నటించాడు. నిఖిల్ తో పాటు హెబ్బా పటేల్, నందితా శ్వేత, అవికా గోర్, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో నటించారు.
కార్తికేయ 2. ఆధ్యాత్మిక థ్రిల్లర్ కార్తికేయకు ఇది సీక్వెల్. ఇందులో నిఖిల్ పాత్ర చాలా బరువుగా ఉంటుంది. భారతీయ ప్రాచీన వ్యవస్థా శక్తిని, కృష్ణతత్వాన్ని అతను తెలుసుకునే క్రమంలో నిఖిల్ పూర్తి పరిపక్వతతో నటించాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథనం అందించిన 18 పేజెస్ మూవీలోనూ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటించిన ఈ చిత్రానికి కుమారి 21 FM పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు, బన్నీ వాసు నిర్మాత. ఇది కాకుండా తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలోనూ ఓ సినిమాకు నిఖిల్ కమిట్ అయ్యాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరో అయ్యాడు. నిఖిల్ గతంలో చేసిన సినిమాలు ఒక లెక్క. కార్తికేయ సినిమా తర్వాత అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు, కానీ ఆ సినిమాలు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. కార్తికేయ 3 కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్వయంభూతో పాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈ సినిమాలను గురించి అప్డేట్స్ రాలేదు. నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ ఏమయ్యాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏమైంది నిఖిల్ కు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్వయంభూ. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న స్వయంభూ అలానే చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ స్వయంభూ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ జరుగుతుందా లేదా అన్న విషయాన్ని మాత్రం మేకర్స్ గోప్యంగా ఉంచారు. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ఇప్పటి వరకు పెద్దగా బయటికి రాలేదు. ఆ మధ్య ఎప్పుడో హీరోయిన్ల పుట్టినరోజు సమయంలో పోస్టర్లు వచ్చాయి. ఎందుకు ఏమిటి అనే విషయాలు పెద్దగా తెలియడం లేదు. అయితే తాజాగా నిఖిల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిఖిల్ అన్నారు. అయితే ఈ సినిమా గురించి ఈ మధ్య ఎటువంటి అప్డేట్ ని వదలలేదు. మరి సినిమా పూర్తయిందా లేదా ఏదైనా సమస్య వల్ల ఆగిపోయిందా అన్నది తెలియట్లేదు. కానీ నిఖిల్ మాత్రం సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ ఒక్క కారణంతోనే నిఖిల్ బ్రేక్ తీసుకున్నాడా? నిఖిల్ కార్తికేయ 2 తర్వాత పెద్దగా మీడియా ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. బయట కూడా పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. ఆయనకు కొడుకు పుట్టిన విషయాన్ని స్వయంగా నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కొడుకు నామకరణం, బారసాల అంటూ ఫోటోలు పెట్టాడు. కానీ సినిమాల గురించి ఎక్కడా ఒక్క ఫోటోను కూడా షేర్ చేయలేదు. దాంతో ఆయన చేస్తున్న సినిమాలపై రకరకాల వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. నిఖిల్ ఇప్పుడు చేస్తున్న స్వయంభూ సినిమా నిర్మాతలతో గొడవ జరిగిందేమో, అందుకే సినిమా గురించి బయట పెట్టలేదేమో అని అంటున్నారు. మరి ఈ వార్తలపై స్వయంభూ టీం లేదా నిఖిల్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఏమైనా ఏడాదికి ఒక్క సినిమాతో పలకరించే హీరో ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకులను పలకరిస్తాడో లేదో చూడాలి.